వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరిట కేసీఆర్ ను విచారణకు పిలవడం దురదృష్టకరం. జూన్ 11న తెలంగాణకు బ్లాక్ డేగా మారిందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి ధ్వజం. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అండర్-17 బాక్సింగ్ పోటీలు ప్రారంభం. ఆటలను ప్రోత్సహించినప్పుడే చదువులో కూడా రాణిస్తారని స్పష్టం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం. రక్తదాతలు ప్రాణదాతలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం. గ్రామాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతున్న సమస్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి దీనావస్థకు చేరిందని ఫైర్. ప్రధాని మోదీ దూరదృష్టితోనే దేశ అభివృద్ధి జరుగుతోందన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పాయల్ శంకర్. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణపై జిల్లా బారాస జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారణకు పిలిచిన జూన్ 11వ తేదీ తెలంగాణకు బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని జస్టిస్ ఘోష్ కమిటీ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న హాజరు కావాల్సిండగా 11న హాజరవుతానని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిని ఖండిస్తూ తెలంగాణ జాతిపిత మహా ఉద్యమ నేత కేసీఆర్ ని విచారణకు పిలిచిన జూన్ 11ను ప్రజలు చీకటి దినంగా భావిస్తున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే ఏదో కొంపలు మునిగినట్లు మహానేతను విచారణకు పిలవడం తెలంగాణకే తలవంపు అన్నారు. అసలు కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలుసా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మహా జలశక్తి పీఠం అన్నారు. ఇది తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటం అని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందుతోందన్నారు. కోట్లాది మందికి తాగునీరు అందిస్తోందని, కనీవిని ఎరుగని రీతిలో పంటలు పండుతున్నాయని అన్నారు. జలశక్తి పీఠం, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటం, దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ యోధుడైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలవడం అంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒక బ్లాక్ డేగా జూన్ 11వ తారీఖును పరిగణిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. ఒక చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 పిల్లర్ల పగుళ్ళు కాదు, 3 బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 504 కిలోమీటర్ల టనల్ సొరంగం, దానితో పాటు 1545 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీళ్లు పోయే 141 టీఎంసీల ఒక ప్రాజెక్టు నిర్మాణం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈయన చెప్పినట్టు 2 పిల్లర్లకు పగులు వస్తే విచారణ ఇచ్చి నోటీసులు ఇవ్వడం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే యావత్ ప్రజలంతా ఇవాళ జూన్ 11వ తారీఖును బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నారు, చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు గారు కూడా కాళేశ్వరం ఒక మహా ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది, ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రధాని మోడీ గారు కూడా పొగడ్తలు ఇచ్చారు, ప్రపంచమంతా పొగడ్తలు ఉన్నాయి. ఈ గూగుల్లో కానీ, గ్రోక్లో కానీ, అదేవిధంగా చాట్ జీపీటీలో కానీ, డీప్ సర్చ్లో కానీ, ఇంకా ఎక్కడ వెళ్ళి వెతికినా కానీ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఉంది. అట్లాంటి ప్రాజెక్టు పైన మరి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆ కాలువల ద్వారా విషం పారిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అతి తొందరలోనే మరి ప్రజలు ప్రజాకోర్టులో మరి సమాధానం చెప్పబోతారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బాక్సింగ్ అంటే తనకెంతో మక్కువ అని తెలిపారు. ఇంటర్వ్యూ సమయంలో బాక్సింగ్ కు సంబంధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానం చెప్పారని తెలిపారు.
6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలు జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్రీడలను ప్రారంభించారు. బాక్సింగ్ క్రీడలలో జిల్లాకు చెందిన 2 క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా మైదానంలో భారత్ జెండాను రెపరెపలాడించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, స్నేహభావం, నలుగురిలో ఎలా మెలగాలో నేర్పుతాయని అన్నారు. స్వతహాగా తను బాక్సింగ్ క్రీడాకారుడని అని ఆయన వెల్లడించారు. తన కాలేజ్ రోజులలో 3 సంవత్సరాలు బాక్సింగ్ లో తర్ఫీదు తీసుకున్నానని తెలియజేశారు. తన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బాక్సింగ్ కు సంబంధించిన ప్రశ్నలు తనకు ఎంతో సహాయం చేశాయని గుర్తు చేసుకున్నారు. బాక్సింగ్ కోచ్ శంషముద్దీన్ ను అంతర్జాతీయ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత హుషాముద్దీన్ ను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ సుమన్, కార్యదర్శి శేఖర్, అర్జున అవార్డు విన్నర్ హుషాముద్దీన్, జిల్లా బాక్సింగ్ కోచ్ శంషముద్దీన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఎట్లాగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి, कोई ना कोई नौकरी करना, सभी लोग उसामुद्दीन जैसे अच्छा प्लेयर नहीं बन सकते, वो बोलते सभी लोग है। बट एक चीज मैं एक बोलना चाह रहा हूँ, माना ब्रेन लो, हमारा दिमाग, हमारा बॉडी में सबसे ज्यादा ऑक्सीजन कंज्यूम करने वाला ऑर्गन है हमारा दिमाग। మన బాడీలో ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేది కన్జ్యూమ్ చేసే ఒక ఏదంటే మన మెదడు. ఆ మెదడుకి ఆక్सीजन వెళ్ళాలి అంటే एक्सरसाइज कंपलसरी। उस दिमाग को ऑक्सीजन अच्छे से पहुंचना है, उसके लिए एक्सरसाइज बहुत इंपॉर्टेंट है। इसीलिए आप लोग अपने बच्चों को कम से कम इस रीजन से स्पोर्ट्स खेलने के लिए आप प्लीज एंकरेज कर लीजिए। बेसिक रीजन తర్వాత చదువుకుంటే చదువే వస్తుంది, ఆటల్లో నలుగురితో ఎట్లా మెలగాలో వస్తుంది। जो पढ़ने से क्या होता है, बस आपको पढ़ाई आता है, बुक का जो नॉलेज है उसी में आते हैं। बट खेलने से कोई भी खेल हो जिससे आप मन लगाव करके करते हो, उससे आपको 4 लोगों से कैसे मिलना, कैसे बात करना, कैसे आगे बढ़ना, ये सारे सिखाते। सो प्लीज encourage your students, encourage your kids, మీ యొక్క పిల్లల్ని స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ బాక్సింగ్ అని కాదు, ఇట్ మైట్ బి ఇండోర్ స్పోర్ట్స్ లైక్ చెస్ టు అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ రన్నింగ్, ఏదైనా ప్రతి ఒక్క యాక్టివిటీలో ఎంకరేజ్ చేయండి. వితౌట్ యువర్ ఎంకరేజ్మెంట్ పిల్లలు సాధించలేరు. అండ్ బాక్సింగ్ అంటే ఎట్లా కాలేజ్లో ఆడాను కాబట్టి ఐ విల్ బి ఎనీవే सपोर्टिंग बॉक्सिंग, बिकॉज हमें अंदर जो बॉक्सर्स है या फिर जो बॉक्सिंग कर रहे हैं वो सबको मेरा ये मैसेज है, बॉक्सिंग मतलब लड़ना नहीं, बॉक्सिंग मतलब इट टेल्स यू टू चैनलाइज योर एनर्जी। मुख्य अतिथिగా విచ్చేసిన మన జిల్లా టైగర్ సిపి గారు సాయి చైతన్య గారికి, అలాగే టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుమన్ గారికి, కార్యదర్శి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన నిజామాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ బాక్సింగ్ నిలబడ్డదంటే కేవలం శంషముద్దీన్ గారే అని చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లా బాక్సింగ్ భీష్మ పితామహుడు కూడా అనొచ్చు. ఎందుకంటే గత నాకు 57 ఇయర్స్ ఉన్నాయి, 40 ఏళ్ళ నుంచి సార్ని బాక్సింగ్లో చూస్తున్నా. కేవలం బాక్సింగ్ అక్కడనే చిన్నప్పుడు రన్నింగ్ వచ్చేవాళ్ళం, ఇక్కడ పిల్లలను పట్టుకునే ఉంటాడు, ఏది ఆశించకుండా. ఇవాళ మనం ఏదైనా చెప్తున్నామంటే ఏదైనా ఆశించి మనం వారికి చెప్తాం కాబట్టి వారు ఎలాంటి నయా పైసా ఆశించకుండా ఈరోజు సార్ సిపి గారికి ఒకటే ముఖ్య విషయం, నిజామాబాద్ జిల్లాలో కోచులు లేకున్నా సార్ ఇలాంటి సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాలు ప్రోత్సాహంతోనే జాతీయ అంతర్జాతీయ స్థాయికి డెవలప్ అయ్యారు సార్. ఇదే సంవత్సరం అర్జున్ అవార్డు గ్రహీతలు కూడా బాక్సింగ్లో తీసుకువచ్చారు సార్. వారికి కాదు రాష్ట్ర జాతీయ స్థాయిలో కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా అవకాశాలు ఉంటే వారికి కల్పించాలని చెప్పి కోరుతున్నారు సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి, ఇప్పుడే మన స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎలాంటి నయా పైసా లేకుండా ఇవాళ ఈ టోర్నమెంట్ జరుగుతుందంటే ఎలా జరుగుతుందో చూడండి సార్. కేవలం మన జేబుల నుంచే ఖర్చు పెట్టుకొని క్రీడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. కాబట్టి మీరు ఏదైనా పిల్లలకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
left right ball left to right రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది క్లబ్ సభ్యులు యువకులు రక్తదానం చేశారు. అనంతరం డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని, అందులో నిజం లేదన్నారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. లయన్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రెడ్ క్రాస్ చైర్మన్ బూసా ఆంజనేయులు, కార్యదర్శి అరుణ్ బాబు, కోశాధికారి కరిపి రవీందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎలింబాద్రి, జిల్లా అదనపు కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, కోశాధికారి పి రాఘవేందర్, పిఆర్ఓ చింతల గంగాదాస్, డైరెక్టర్ పొలాస సత్యనారాయణ, ప్రోగ్రామ్ చైర్మన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ రెడ్ క్రాస్తో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎంతమంది యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ప్రతి నిమిషం ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా రక్తం అనేది అవసరం పడుతూనే ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల కావచ్చు, గర్భవతులకి ప్రసవంలో రక్తస్రావం జరగడం వల్ల కావచ్చు, లేదంటే ఆపరేషన్ చేసినప్పుడు, అలాగే కొంతమంది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళలో ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళలో రక్తం తక్కువ ఉండవచ్చు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు తలసేమియా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ సికిల్ సెల్ ఎనిమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా రక్తం అవసరం పడుతూనే ఉంటుంది. అయితే ప్రపంచంలో ఏదైనా మనం తయారు చేయొచ్చు, కానీ ఒక రక్తాన్ని మాత్రం మనం ల్యాబ్లో తయారు చేసే పరిస్థితి లేదు. ఇది ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి మనం ఇచ్చేది. సో ఏదైనా దానాలలో ఏదైనా గొప్ప దానం ఉంది అంటే అది రక్తదానమే. ఎందుకంటే ఒక రక్తం ఇస్తే మనం మినిమం 4 ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి రక్తదానం చేయగలం అనేది, చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేస్తే దానివల్ల మీరందరూ కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి పని చేసినట్లయితే. చాలామంది అంటారు, మేము ఏదో చేయాలనుకుంటున్నాం, సమాజానికి చేయాలనుకుంటాం, కానీ మా దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేవని అనొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే మీరు రక్తదానం చేయొచ్చు, 4 ప్రాణాలను కాపాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. అలాగే సమాజానికి చేయాలి. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి 3 నెలలకు ఒక్కసారి రక్తదానం చేస్తే మనకి రక్తం లేకుండా ఒక ప్రాణం పోయింది అనే మాట అనేది వినిపించే పరిస్థితి రావాలని చెప్పేసి అటువంటి ఆరోగ్య తెలంగాణ మనకి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మనకి రక్తం అవసరం ఉన్నప్పుడు మనము ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేస్తే రేపు ఏదో విధంగా మనకి కావచ్చు, మన సన్నిహితులకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరికైనా కూడా రక్తం అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చేసి మీకు కూడా సహాయం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా యొక్క స్టేటు సెక్రటరీ లక్ష్మీనారాయణ సారు, మా క్లబ్ ప్రెసిడెంట్ లింబాద్రి సారు, మరియు సెక్రటరీ రాఘవేందర్ గారు, అదేవిధంగా మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా హాజరైనారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలోనే భాగంగా ప్రతి నెల మేము దాదాపు ఒక 10 కార్యక్రమాలు నిర్వహిస్తాము. అందులోనే భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా యొక్క చింతల గంగాదాస్ గారు మరియు మా యొక్క కార్యవర్గము ప్రణాళిక రూపొందించి ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. మరి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. మరి ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు ప్రతి 3 మాసాలకు ఒకసారి కూడా రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా మా క్లబ్ తరఫు నుంచి ప్రతి సంవత్సరము దాదాపు ఒక 100 యూనిట్లు రక్త సేకరణ చేసి మరియు రెడ్ క్రాస్ వారికి అందజేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులందరికీ హృదయం
రైతులు ఏవైనా భూ సమస్యలు, ధరణి సమస్యలు ఉన్నా వారు పరిష్కరించుకోవాలని తహసీల్దార్ మల్లయ్య సూచించారు. వారసత్వం, తాతలు, తండ్రుల నుంచి వచ్చిన భూములను కూడా భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎరిగట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ మల్లయ్య రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివణుల శివకుమార్ ఈ సందర్భంగా ఆయన ఎరిగట్లలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో భూభారతి చట్టం రావడం వల్ల రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారులు గ్రామానికి వెళ్లి రైతుల నుండి సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించడం గొప్ప విషయమన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలన వచ్చి 18 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచించి రైతు సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో రాజశేఖర టైంలో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర ఉన్నప్పుడు భూ సమస్యల విషయంలో రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది పరిష్కార మార్గాలు ఆనాడు ఆలోచించి చేయడం జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కొత్తగా ధరణి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు పట్టించుకోగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అనుకుంటా అక్కడ పోయి రావడం చాలా కష్టమవుతుండే. తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ కొత్తగా రేవంత్ రెడ్డి గారి ఈ పాలనలో భూభారతి చట్టం తీసుకురావడం, దానిలో భాగంగానే ప్రతి గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టడం, ఇందులో ఏవైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయో వాటిని అప్లికేషన్ రూపంగా తీసుకొని పరిష్కరించే మార్గంగా ఏది ఆలోచిస్తుందో ఇది చాలా గొప్ప విషయం. నా పేరు మల్లయ్య, తహసీల్దార్ ఎరగట్ల మండలము. ఇప్పుడు మన మండలంలో రెవెన్యూ సదస్సులు 3 తారీఖు నుంచి నడుస్తున్నాయి. ఈ గ్రామాలలో 3 తారీఖు నుంచి ఇవాళ 7 తారీఖు వరకు ప్రతి 7 గ్రామాలలో నడిచేది ఇవాళ చివరి రోజు. ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులను పెట్టిన కారణం ఏంటిదంటే ధరణిలో కొన్ని అవకాశాలు, ధరణిలో పాత ధరణి సిస్టంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లేకుండాను ఇందులో చాలా సమస్యలకు పరిష్కారాలు చెప్పుకుంటూ మళ్ళొకసారి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇది పెట్టిండ్రు. ముఖ్యంగా ఏంటంటే రైతులు వారికి ఉన్న సమస్యలను మేము ప్రతి గ్రామం వెళ్తున్నాము. 3 తారీఖు నుండి 7 వరకు వెళ్ళినాము. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఉండి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే రైతులకు ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ, ఎక్స్టెంట్ అంటే సపోజు ఎకరం పాత పుస్తకంలో ఎకరం ఉంది, కొత్త పుస్తకంలో 20 గుంటలే పడ్డది. దేశ అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. అలాగే మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించిన మహానుభావుడని కొనియాడారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సాగుతున్న నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్లు పూర్తయిందని పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళలు, బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లుండి చూడలేని కబోదిలా బీజేపీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దొందేనని విమర్శించారు. అవినీతి పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టారని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దులను సురక్షితంగా ఉంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో కెల్లా శక్తివంతమైన దేశంగా తయారు చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి పుతంకర్ లక్ష్మీనారాయణ, న్యాలరాజు, నాగుల లక్ష్మీనారాయణ, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, మాస్టర్ శంకర్,
షారుఖ్ వేణు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి భాజపా నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన పట్ల ప్రజలకు అవగాహన చేయాలా, కాంగ్రెస్ ప్రతిపక్షాలు బూటకపు మాటలు మాట్లాడుతూ తప్పును గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. దేశ భద్రత విషయంలో ఆ యొక్క నరేంద్ర మోడీ గారి చర్యలను కూడా ఓవైపేమో రేవంత్ రెడ్డి మన పాకిస్తాన్ అంటాడు, ఈ యొక్క రాహుల్ గాంధీ ఏందో ఆయన ఇంకా యుద్ధం చేయాల్సింది అని ఈ యుద్ధాన్ని చాలా చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకందరికీ విషయాల్ని అవగాహన చేయడం కోసము పెద్ద ఎత్తున మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి యొక్క దేశ యొక్క ఈ క్లిష్ట పరిస్థితికి కారణం కాంగ్రెస్ కాదా, రాహుల్ గాంధీ ఏదో నాయనమ్మ కాదా, ఈ యొక్క సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఈ దేశాన్ని అస్థిరపరిచినటువంటి యొక్క వ్యక్తులు వీళ్ళు కాదా? ఎవరు తెచ్చిన 370 ఆర్టికల్ కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఎవరు వదిలిపెట్టారు? భూభాగాన్ని విషయంలో ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా ఏదైతే హజరత్ బాల్ అనే ఒక మసీదులో ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళు మన సరిహద్దుల్లో మన సైనికుల తలలు తెప్పి మన వైపు పడేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఒక వర్గము ఓట్లు పోతాయని చెప్పేసి ద్రోహం చేస్తూ దేశ విభజనలో ద్రోహం చేసింది. అలాగే హజరత్ బాల్ వాళ్ళకు ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళని చంపకుండా బిర్యానీలు, చికెన్ బిర్యానీలు పెట్టి సత్కరించింది కాంగ్రెస్ కాదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కాళేశ్వరం పేరు మీదనైతే లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది, ఆ కాళేశ్వరం పనికి రాకుండా పోయిందో తప్పకుండా తప్పులు చేసిన వాళ్ళకు శిక్షలు ఖరారు కావాల్సిందే. కానీ మాకు ఒక అనుమానం ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, కమిషన్ల పేరు మీద ఇంక్వైరీలు జరుగుతున్నాయి తప్పితే ఇప్పటి వరకు ఇంకా కూడా దోషులు ఎవరు తేలలేకపోయింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చింది. నిన్న మొన్నటి దాకా ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటుండే మాకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మా విచారణలో ఆలస్యమైంది. కూలంకషంగా డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు జరిగినాయి, ఎవరు తప్పిదం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఆ రకంగా జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నట్టే అసలు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా దోషిగా ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వల్ల నిలబెట్టగలిగిందా? తెలంగాణ కాంగ్రెస్ మేనేజ్ కాకుంటే టీఆర్ఎస్ ఢిల్లీ కాంగ్రెస్ ని పట్టుకున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది. చిన్న కాంగ్రెస్ కలిసి వస్తలేదు కాబట్టి పెద్ద కాంగ్రెస్ ని ఢిల్లీలో పోయి కలిసి మనం ఒక్కటే గతంలో అధికారాన్ని కలిసి పంచుకున్నాం. మీరు వస్తే మాకు సహకరించాలా, మేమున్నప్పుడు మీకు కూడా సహకరించడం అనే విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కాళేశ్వరం మీద అందుకే మేము పదే చెప్పినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ల ద్వారా ఏమి తీరది, మీకు మీ దగ్గర చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే మీరు సిబిఐకి ఇవ్వండి. కాళేశ్వరం కేవలం తెలంగాణ. ఈ నెల 21-22న జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ కోరారు. 40 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయన్నారు. ఎన్ఆర్ భవన్ కోటగిరిలో టీయూసీఐ రాష్ట్ర కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయన్నారు. బీడీ పరిశ్రమలో యూనివర్సిటీ, కేజీబీవీ మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ వర్కర్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, హమాలి, ఆటో మోటార్, మిషన్ భగీరథ, భవన నిర్మాణం, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, సింగరేణి తదితర 14 రంగాల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 17 రాష్ట్రాల్లో నిర్మాణంతో టీయూసీఐ పనిచేస్తుందన్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసే కుట్రలను చేస్తుందన్నారు.
అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అందులో భాగంగానే టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. 21న రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ర్యాలీ నిర్వహించి పాత కలెక్టర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 22న నాల్కల్ రోడ్ లో గల ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రాజన్నలు మాట్లాడుతూ ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత గ్రీక్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆర్థిక సహకారం అందించి జయప్రదం చేయాలని వ్యాపార వర్గాలు, సంస్థలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు బి మల్లేష్, డి కిషన్, జిల్లా కోశాధికారి సాయన్న, జిల్లా నాయకులు మురళి, కిరణ్, రవికుమార్, నాయకులు గణేష్, సాయిబాబా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మొదటి ప్రథమ మహాసభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2025 జూన్ 21, 22 తేదీల్లో జరగబోతున్నాయి. మొదటి రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి, అంటే జూన్ 21 తేదీన ఉదయం 10 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఊరేగింపు ప్రారంభమై కలెక్టరేట్కు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలకు ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి అమరీష్ పటేల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా నేను కార్మికులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా టీయూసీఐ రాష్ట్రంలో అనేక రంగాల్లో సుమారు 16 రంగాల్లో పనిచేస్తుంది. బీడీ పరిశ్రమలో, మోటార్ రంగంలో, ఆటో రంగంలో, హమాలీ రంగంలో, రైస్ మిల్ రంగంలో, కేజీబీవీలో, మోడర్న్ స్కూళ్ళలో, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లలో, అట్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగుల్లో, రైల్వే కార్మికుల్లో కూడా పనిచేస్తున్నటువంటిది ఉంది. ఇన్ని 16 రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో మేము వేరే సంఘంలో ఉన్నప్పుడు 15లో మాత్రమే రాష్ట్ర మహాసభ జరిగింది. తిరిగి ఈ 2025 జూన్ 21, 22 తేదీల్లో జరపాలని చెప్పి నిర్ణయించాం. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందినటువంటి కార్మికులు చేసినటువంటి పోరాటాలను సమీక్షించి రాబోయే కాలంలో చేసేటటువంటి ఉద్యమాన్ని, పోరాటాలను కర్తవ్యాలుగా రూపొందించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులుగా అనేక రంగాల్లో మేము పనిచేసాం, అనేక సమస్యల మీద పనిచేసాం. ముఖ్యంగా బీడీ కార్మికులకు ఉన్నటువంటి తునికాకు సమస్య, ఉత్పత్తి సమస్య, పనిదినాల సమస్య, ప్రావిడెంట్ ఫండ్ అమలు సమస్య, దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాం. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం బీడీలకు పోటీగా మీని సిగరెట్లను తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. దానికి సగంకు పైగా ట్యాక్స్ని తగ్గించడం వల్ల బీడీల రేటుకే సిగరెట్లు అమ్మడం వల్ల బీడీ పరిశ్రమ నశించిపోయి ఉత్పత్తి తగ్గి, పని దినాలు తగ్గి, కార్మికులకు పని లేనటువంటి స్థితిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాలకు, దేశంలో 15 రాష్ట్రాలకు విస్తరింపజేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని దించి వెంటనే ట్యాక్స్ను ఉపసంహరించేటట్టు చేయగలిగాం. కనుకనే వాళ్ళ బీడీ పరిశ్రమ తట్టుకోగలిగింది, నిలబడగలిగింది అనేది మేము తెలియజేస్తున్నాం. మరొకటి పుర్రె గుర్తును తీసుకొచ్చింది. బీడీ కట్టపైన పుర్రె, 2 ఎముకలు, చనిపోయినటువంటి శవం యొక్క బొమ్మ పెట్టాలని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిబంధన విధిస్తే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది, కార్మికులకు పని లేకుండా చేస్తుంది, మీరు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించండి, లేదా అప్పటి వరకు
కార్మికులకు ఈ పనన్నా కాపాడాలని చెప్పి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అట్లా ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా, దేశవ్యాప్త ఉద్యమంగా కూడా తీసుకెళ్ళి దాన్ని వెనక్కు కొట్టగలిగాం. కేవలం పిక్టోరియల్ వార్నింగ్ మాత్రమే, బీడికట్ట మీద కేవలం ఆరోగ్య హెచ్చరికల గుర్తు వరకు మాత్రమే పరిమితం చేయగలిగాం. అట్లా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నడిపి ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఉపాధిని, లక్షలాది మంది కార్మికుల ఉపాధిని రక్షించేటట్టు చేయగలిగామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కార్మిక వర్గానికి ఉపాధి కరెంట్ షాక్ ముక్కుపచ్చలారని ఒక బాలుడి ప్రాణాలను బలిగొంది. ఇటీవల గాలికి సర్వీస్ వైర్ తెగి రేకుల షెడ్డుకు సపోర్టుగా పాతిన పైప్ కు కరెంట్ సరఫరా జరగడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. బాన్సోడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విద్యుత్ షాక్ తో గోవర్ధన్ సాయి అనే 12 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. బోయ గోవర్ధన సాయి పెంకుటిల్ల ముందు ఉన్న రేకుల షెడ్ కు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత 2-3 రోజులుగా కురిసిన గాలివానకు విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ కట్ అయి సపోర్ట్ పైప్ కు విద్యుత్ సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసరించింది. బాలుడు పైప్ ను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. బాలుడి తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కింద పడిపోయింది. బాలుడు గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చరీ గదికి తరలించారు. గ్రామంలో సోమవారం నాడు ఇచ్చినటువంటి గాలి దుమారానికి గ్రామంలోని గోవర్ధన్ సాయి అనే విద్యార్థి ఆ ఇంటి పైన ఉన్నటువంటి పైకప్పు భాగంలో కరెంటు వైర్లు పూర్తిగా తెగి ఆ కరెంటు ఈ రేకులకు తగలడంతో ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఉండగా పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి రాగానే చూసి అక్కడనే శోకించగా ఆమె వెనుకకు తీసుకోగా ఆమె కూడా కరెంట్ షాక్ తగలడంతో వదిలేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకురాగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. ఈ నెల 5న హాజరు కావాలని నోటీసు అందజేశారు. కానీ ఈ రోజు కమిటీ ముందు హాజరయ్యారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరారు. కేసీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పలువురు కలిసి హాజరు కావాలని బయలుదేరారు. కానీ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శికి మాత్రమే అనుమతించారు. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటుకు కారణాలు, ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరపాల్సి వచ్చిందనే అంశాలపై సుదీర్ఘంగా విచారణ జరిపారు. కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు లోనై ఉన్నాడు. 50 నిమిషాలకు పైగా విచారణ జరిగింది. పేద రైతును మోసం చేసిన లోక భూపతిరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ దండి వెంకట్ డిమాండ్ చేశారు. పేద రైతు కుటుంబాన్ని మోసం చేసిన న్యాయవాది లోక భూపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. బాన్సోడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విద్యుత్ షాక్ తో గోవర్ధన్ సాయి అనే 12 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. బోయ గోవర్ధన సాయి పెంకుటిల్ల ముందు ఉన్న రేకుల షెడ్ కు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత 2-3 రోజులుగా కురిసిన గాలివానకు విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ కట్ అయి సపోర్ట్ పైప్ కు విద్యుత్ సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసరించింది. బాలుడు పైప్ ను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. బాలుడి తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కింద పడిపోయింది. బాలుడు గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చరీ గదికి తరలించారు. పేద రైతుని మోసం చేసిన ఆర్మూర్కు చెందినటువంటి లోక భూపతి రెడ్డి అనే అడ్వకేట్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1998లో మరి ఆర్మూరు మండలం ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి గోదాసు పెద్ద రాములకి ఆయన భూమి అమ్మడం జరిగింది. సర్వే నెంబర్ 260. ఆ రైతు మరి బీసీఏ వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన అతను డబ్బులు చెల్లించి మరి ఆ భూమిలో బోర్లు వేయించి పంట పండిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక 10 సంవత్సరాల కిందట మరి బ్యాంక్ లోన్ కూడా దాంట్లో తీసుకొని వాళ్ళు వ్యవసాయాన్ని పండిస్తూ ఉన్నారు. ఈ భూపతి రెడ్డి అనే అతను అడ్వకేట్గా ఉండి న్యాయవాదిగా ఉండి అన్యాయంగా ఆ పేద రైతు వడ్డెర్లని మోసం చేసి మరి వాళ్ళ పేరు మీద పానీ నకల్లోకి ఎక్కింది. అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన అడంగల్ పానీలోకి కూడా మరి రికార్డులోకి ఎక్కింది ఆ పేరు. తర్వాత చూస్తే ఈయన ఏం చేశాడంటే దొంగతనంగా మరి ఈయన పేరు మీద రైతు పాస్బుక్ తీసుకొని
ఈ మొత్తం తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతు ఏదైతే పాస్బుక్ ద్వారా మరి రైతు బంధు ఉందో ఈ రైతు బంధు తీసుకున్నారు, ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు మోసం చేసి చీటింగ్ చేసి డబ్బులు తీసుకొని స్వయంగా ఆయన ఒక అడ్వకేట్ యొక్క లెటర్ హెడ్ మీద డబ్బులు తీసుకున్నట్టు ప్రతి రికార్డు ఉంది. అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో కూడా మరి 2 పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకి సంబంధించింది. ఆ పాస్బుక్ల తర్వాత కూడా మరి భూభారతి ఆ రోజు గవర్నమెంట్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాని మరి పైలట్ ప్రాజెక్టుగా చేసినప్పుడు ఆ భూభారతికి సంబంధించిన రికార్డులో కూడా మరి ఈ బోదాసు పెద్ద లక్ష్యం పేరుతో ఉంది. కాబట్టి ఈ మోసం చేసినటువంటి అడ్వకేట్ మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి మరి కంప్లైంట్ చేశాము. అదేవిధంగా ఆ భూమిని ఈ పేదల మీదకి, ఈ పేద రైతు మీదకి మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కలెక్టర్ గారికి, మరి ఆర్మూరు ఆర్డీఓ గారికి, ఆర్మూరు ఎంఆర్ఓ గారికి ఇవన్నీ కూడా చేసి భూభారతిలో వాళ్ళ పేరు మీదకి పేరు మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే అదేవిధంగా ఇలా మరి అడ్వకేట్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇలా బహుజన్ లెఫ్ట్ పార్టీగా అదేవిధంగా వడ్డెర జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్నారు. ఆ తరఫున కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ ఈ భూమి కనుక స్వచ్ఛందంగా పొరపాటుని గుర్తించి మరి భూపతి రెడ్డి గారు వెంటనే ఆ భూమిని వీరు స్వచ్ఛందంగా వదులుకున్నట్టు ప్రకటించకపోతే ఆయనకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఆయన పరువు తీసుకోవద్దు, పేదలని మోసం చేసిన ఒక మంచి అడ్వకేట్గా ఉన్న పేరుని పేదలని మోసం చేసినటువంటి అడ్వకేట్గా పేరు ఉండొద్దు అంటే తక్షణమే స్పందించి ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ భూమిలో గత 30-20 సంవత్సరాలుగా వాళ్ళే సాగు చేస్తున్నారు. అందులోనే వాళ్ళు మరి అనుభవదారులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా భూపతి రెడ్డి గారు తన పద్ధతి మార్చుకొని మరి వాళ్ళకి భూమి స్వాధీనం చేయాలని, అంటే ఆ పట్ట వాళ్ళ పేరు మీదకి మార్చాలని, లేకపోతే చట్టరీత్యా ఆయన మీద చర్య తీసుకోవాలి. ఇంకొక విషయం, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కాలు జారిపడ్డారు. ఆయనకు గాయాలు కావడంతో యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జస్టిస్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్న సమయంలో కేసీఆర్ తో కలిసి వెళ్లడానికి ఆయన ఫామ్ హౌస్ కు రాత్రి పల్ల రాజేశ్వర్ రెడ్డి చేరుకున్నాడు. కానీ ఆయన కాలు జారిపడటంతో కాలికి గాయమైంది. దీంతో ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి 3 నెలల రేషన్ కోటా ఇవ్వడంతో రేషన్ షాపుల వద్ద వరుస పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 3 మార్లు తంపెట్టడంతో ఆలస్యమవుతోంది. ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మూర్ తహసీల్దార్ వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఎంఆర్ఓ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన ఆర్మూర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మండలంలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు. దీని పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ 3 నెలలకు ఒకేసారి సప్లై అనేది ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంపిణీ దగ్గర కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రజల ద్వారా దృష్టిలోకి వచ్చింది. ఈ నెల 30 తారీఖు వరకు, అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ ఉచిత బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి మధ్యలో ఇది ఆగిపోతుంది అనేటువంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దు, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 30వ తేదీ వరకు కూడా ఈ బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలి. విధంగా మండలంలోని డీలర్స్ అందరికీ కూడా, చౌక ధరల దుకాణాలకు సంబంధించిన డీలర్స్ అందరికీ కూడా 30వ తారీఖు వరకు కూడా పంపిణీ చేసేటట్టుగా మేము ఆదేశాలు ఇస్తాము. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం. భూముల సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిలో భాగంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. భూములకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. ఆర్మూర్లో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎంఆర్ఓ సత్యనారాయణ భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. భూభారతి చట్టానికి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ అన్నారు. రైతులు భూభారతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ చట్టం ఈరోజు ఆర్మూర్ పట్టణము మరియు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల నుండి వాళ్ళకున్న భూ సమస్యల మీద
దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. మా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు ఒక దిక్కు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఒక దిక్కు, విడివిడిగా ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తూ వాళ్ళకున్న భూముల లోపల ఉన్నటువంటి సమస్యల్ని తీర్చే ప్రక్రియ మొదలుపెట్టింది. గత ప్రభుత్వం ఏదైతే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసింది, ధరణి చట్టం ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా లేని సమస్యల్ని సృష్టించి ప్రజల్ని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ వారి సమయాన్నే కాదు వాళ్ళ పనిని వృధా చేస్తూ అనేక కష్టాల పాల్చేసింది. భీమ్గల్ పట్టణంలో గంగమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. శాస్త్రమ వార్షికోత్సవ వేడుకలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. భీమ్గల్ పట్టణంలో బుధవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ జాతర నిర్వహించారు. బోయిగల్లి గంగపుత్ర సంఘం నుండి భక్తులు బోనాలు, మంగళహారతులు, డప్పుల చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. రాతన్ చెరువు గంగమ్మదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మదేవి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద అవతరణ జరిపారు. వేద పండితులు రఘు నాగేంద్ర శివపార్వతుల కళ్యాణం, యజ్ఞంతో పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. ఇటు కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, భీమ్గల్ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి కోరారు. నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందంచే బోధన జరుగుతుందని వెల్లడించారు. ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేర్పించాలని కళాశాల ప్రిన్సిపల్ విజయ్ నందారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాల అధ్యాపకులు 3 బృందాలుగా ఏర్పాటు చేసి పట్టణం గ్రామీణ ప్రాంతంలోని గగ్గుపల్లి, ఇసాపల్లి గ్రామాల్లో అధ్యాపకులు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు జూనియర్ కళాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుభాష్, చంద్రశేఖర్, లక్ష్మణ్, చంద్రమోహన్, నరేష్, గంగాధర్, కృష్ణమోహన్, సుమన్, రామకృష్ణ, విజయలక్ష్మి, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. రేపు జూన్ 12వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్న సందర్భంలో ప్రతి పాఠశాలలో ప్రిపరేటరీ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏం చేయాలనేటువంటి అంశాలు ప్రధానోపాధ్యాయులకి సమావేశాల ద్వారా వారికి వివరించడం జరిగింది. అలాగే ఈ నెల 6 నుంచి డేవై షెడ్యూల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి ఉపాధ్యాయుల బృందంతో ఇంటింటికి వెళ్ళేసి విద్యార్థిని మోటివేట్ చేసేసి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా విధానం పైన, అలాగే ప్రభుత్వం సప్లై చేసినటువంటి ఉచిత యూనిఫామ్స్ ఇవ్వని, నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, దీనికి సంబంధించింది తల్లిదండ్రులకు వివరించేసి మరి స్ట్రెంత్ను పెంచుకునే దిశలో వాళ్ళని ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఈ విద్యా సంవత్సరానికి ప్రతి పాఠశాలకు సంబంధించిన యూనిఫామ్ క్లాత్ రావడం జరిగింది. అర్బన్లో అయితే మెప్మా ఆధ్వర్యంలో, రూరల్లో అయితే ఐకేపీ ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. సో రేపటి వరకు ఎక్కడైతే మనకి ఎంతవరకు అయితే పేర్స్ కంప్లీట్ కావడం జరిగిందో ఆ పేర్స్ ఆ పాఠశాలకి
అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి పాఠశాల కూడా టెక్స్ట్ బుక్స్లు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. రేపు ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం నోట్బుక్స్ కూడా ప్రాథమిక పాఠశాలకు కొత్తగా గవర్నమెంట్ ద్వారా నోట్బుక్స్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. భీమ్గల్ మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక చేపట్టారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కోరారు. భీమ్గల్ పట్టణంలో ప్రజలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దని, ప్రజలకు కేటాయించిన తడి పొడి డబ్బాలలో వేయాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణం 4వ వార్డులో కూరగాయల హనుమాన్ గుడి ప్రాంతంలో నిత్యం చెత్త వేసే ప్రాంతంలో చెత్తను తొలగించి కాలనీ వాసులతో కలిసి చెత్త వేయవద్దని ప్రతిజ్ఞ చేయించి వారితో కలిసి మొక్కలను నాటారు. తప్పనిసరిగా తడి పొడి చెత్తను మున్సిపల్ వాహనానికి అందించాలని అన్నారు. ఎక్కడ కూడా చెత్త పారవేయొద్దన్నారు. వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. వర్షాకాలం దృష్ట్యా కాలనీలోని ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రష్యాలో నిర్వహించిన ఇన్ మాస్కో 2025 ఉషు స్పోర్ట్స్ ఛాంపియన్ లో బంగారు పథకాన్ని సాధించాడు నవిపేట మండల వాసి మహమ్మద్ ఇబ్రాన్ అలీ ఖాన్. క్రీడాకారుణ్ణి ఘనంగా సన్మానించారు తహసీల్దార్ వెంకటరమణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరిట కేసీఆర్ ను విచారణకు పిలవడం దురదృష్టకరం. జూన్ 11న తెలంగాణకు బ్లాక్ డేగా మారిందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి ధ్వజం. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అండర్-17 బాక్సింగ్ పోటీలు ప్రారంభం. ఆటలను ప్రోత్సహించినప్పుడే చదువులో కూడా రాణిస్తారని స్పష్టం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం. రక్తదాతలు ప్రాణదాతలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం. గ్రామాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతున్న సమస్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి దీనావస్థకు చేరిందని ఫైర్. ప్రధాని మోదీ దూరదృష్టితోనే దేశ అభివృద్ధి జరుగుతోందన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.